కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం సద్దుమణిగింది. కోవిడ్-19 సృష్టించిన కొత్త జీవన ప్రమాణాల మేరకు జనజీవితం సాగుతుంది. ఇందులో భాగంగా కొన్ని కంపెనీలు, ఉద్యోగులు గత కొన్నేళ్లుగా అంటే లాక్డౌన్ కాలం నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో విధులు నిర్వహించడం అలవాటు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు తమకు ఈ విధానం అనుకూలంగా ఉండటంతో ఇంకా కొనసాగిస్తుండగా, మరికొన్ని మాత్రం యథాపూర్వ స్థితిలో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించుకున్నాయి. మొదట్లో హాయిగా ఇంట్లోనే కూర్చుని పనిచేసుకున్న ఉద్యోగులు వినూత్న రీతిలో పని విధానాలను కనుగొన్నారు. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా అత్యధిక సమయం ఇంట్లోనే కూర్చుని పడుకుని పని చేస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. గతంలో ఈ విషయంపై హర్మన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నిచర్ తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులపై సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. లాక్డౌన్ కు ముందు వర్క్ ఫ్రం హోమ్ చేసిన సమయం కంటే లాక్డౌన్ సమయంలో 20% ఎక్కువసేపు కూర్చుని పనిచేశారని తేలింది. అయితే ఆఫీసుల్లో సరైన సీటింగ్, అనుకూల వాతావరణంలో పనిచేసిన ఉద్యోగులు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ, ఎలా వీలైతే అలా పనిచేయడం వల్ల తెలియకుండానే మానసిక, శారీరక ఇబ్బందులు మొదలయ్యాయి. ఉద్యోగులకే కాదు, ఇంట్లోని వాళ్లపై కూడా ఆ ప్రభావం కనిపించింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. 90% మందికి ఒళ్ళు నొప్పులు, మానసిక ఒత్తిడి పెరిగిందని ఆ సంస్థ నివేదికలో తెలిపింది. 39.40% మందికి మెడ నొప్పి, 53.13% మందికి నడుము నొప్పి, 44.28% మందికి రాత్రి నిద్ర పట్టకపోవడం, 34.53% మందికి చేతులు, 33.83% మందికి కాళ్ల నొప్పులు వచ్చాయి. 27.26% మందికి తలనొప్పి, కళ్ళు లాగడం జరిగింది. ప్రతి 10 మందిలో 9 మందికి ఈ సమస్యల్లో ఏదో ఒక దాంతో ఇబ్బంది పడ్డారని హర్మన్ మిల్లర్ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు కొత్తగా మరెన్నో విధానాలను కనిపెట్టారు. అందులో భాగంగానే వచ్చింది వర్క్ ఫ్రం ఫారెన్. ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉండి చేసిన పని విదేశాల నుంచి చేయడమే వర్క్ ఫ్రం ఫారెన్. అది ఏ దేశమైనా కావచ్చు. తమకు అనుకూలంగా ఉండే ప్రాంతం నుంచి పనిచేయడం ద్వారా వారికి శారీరక, మానసికంగా కాస్త రిలీఫ్ దక్కిందనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిణామాలను కొన్ని దేశాలు చక్కగా ఉపయోగించుకున్నాయి. తమ దేశంలో పర్యాటకాన్ని పెంచుకునేందుకు కొత్త కొత్త ఆప్షన్లతో ఉద్యోగులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తమ దేశంలో టూర్ చేస్తూ తాము కల్పించే సౌకర్యాలతో వర్క్ ఫ్రం హోమ్ చేసుకోమంటూ ప్రకటనలు జారీ చేశాయి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా రూపొందించాయి. ఇవి ఉద్యోగులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదేదో బాగుందని అంటున్నారు ఉద్యోగులు. ముఖ్యంగా ఇన్నాళ్ళు పని ఒత్తిడి వల్ల ఇంటికి, ఆఫీస్కి పరిమితమై పర్యాటకానికి దూరమైన వారు దీన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. పని ఒత్తిడి వల్ల పర్యటనలకు నోచుకొని ఉద్యోగుల కుటుంబాలు ఇలాగైనా కొత్త ప్రాంతాలను పర్యటించే అవకాశం వచ్చింది. నిజానికి కరోనా మహమ్మారి దెబ్బకు ఉద్యోగుల పనితీరు, సంస్థల నిబంధనలన్నీ పూర్తిగా మారిపోయాయి. కరోనా కట్టడిలో భాగంగా సంస్థలు తమ ఉద్యోగులను తాత్కాలికంగా వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించాయి. అయితే ఈ విధానం తమకు లాభదాయకంగా ఉండటంతో కొన్ని కంపెనీలు అదే విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి అలవాటు పడిపోయారు. ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచి పనిచేస్తే ఏంటని కొందరు ఉన్న ఊరిని వదిలేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఏదైనా విదేశానికి వెళ్లి అక్కడ విహారయాత్రను ఆస్వాదిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. తమకు ఆహ్వానం పలుకుతున్న విదేశాల ప్యాకేజీలను తెలుసుకుని అటువైపు మళ్లుతున్నారు. మా దేశంలో ఉంటూ పని చేసుకోమని ఆఫర్ చేస్తున్న వర్క్ ఫ్రం ఫారెన్ ఆఫర్లకు షరతులు కూడా వర్తింపజేస్తున్నాయి. సదరు వర్క్ ఫ్రం ఫారెన్ వీసాలు మంజూరు విషయంలో తమ దేశాలు అనుకూలతలను బట్టి 1, 2 లేదా 6 నెలలు వ్యవధి కలిగిన ప్రత్యేక వీసాలను మంజూరు చేస్తున్నారు. ఫార్మాలిటీలు పూర్తిగవడంతోనే ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఈ సందర్భంగా చాలా దేశాలు తమ దేశపు నిబంధనలను, షరతులను విడుదల చేశాయి. వర్క్ ఫ్రం ఫారెన్ వీసాలు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. అందులో భాగంగా ఏ దేశాలు ఏ రకంగా ఆఫర్లు చేస్తాయన్నది చూస్తే, మొదటిది కేమన్ ఐలాండ్. చుట్టూ నీలి సముద్రం, ఒడ్డున సదరు హోటల్ వారు ఏర్పాటు చేసిన గొడుగు కింద టేబుల్ పై హాయిగా కూర్చుని పని చేసుకోవచ్చు. యూకే ఆధీనంలో ఉండే కేమన్ ఐలాండ్స్ గ్లోబల్ సిటిజన్ కాన్సియార్జ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగులు 2 ఏళ్ల పాటు తమ దేశంలో ఉంటూ హాయిగా పనిచేసుకోవచ్చు. ఇల్లరికం మల్లుడిని చూసుకున్నట్లు అన్ని రాచమర్యాదలు అందుబాటులోకి తెచ్చారు. అయితే అక్కడికి వెళ్లే ఉద్యోగి ఒక్కరే ఉండాలనుకుంటే తనకు $1,00,000 ఆదాయం ఉన్నట్లు చూపించాలి. దంపతులిద్దరూ ఉండాలంటే తమ ఆదాయం $150,000 ఉండాలి. వెంట పిల్లలుంటే $180,000 వార్షిక ఆదాయం వస్తున్నట్లు నిరూపించుకోవాలి. గుర్తింపు కార్డు, బ్యాంక్ లావాదేవీలు, ఆరోగ్య బీమా పత్రాలు, నేర చరిత్ర లేదని చెప్పే ధ్రువపత్రాలను తప్పనిసరిగా అందించాలి. వాటిని ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు ఫీజుకు మొదట అడ్వాన్స్ గా $1,500 చెల్లించాలి.
ఇక్కడికి వచ్చాక బస ఇతర సదుపాయాలకు ఖర్చులు వేరుగా ఉంటాయి. ఇది కేమన్ ఐలాండ్ గురించి. ఇక మరో దేశం యాంటిగ్వా అండ్ బర్ముడా గురించి చూద్దాం. కరేబియన్ ప్రాంతంలోని ఈ ఐలాండ్ లో వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్లకు నోమాడ్ డిజిటల్ రెసిడెన్స్ వీసాలు జారీ అవుతున్నాయి. ఈ దేశంలో ఉండి పనిచేయాలంటే ఉద్యోగి పనిచేసే సంస్థ కరేబియన్ ప్రాంతానికి చెందినది కాకూడదు. సదరు ఉద్యోగికి $50,000 వార్షిక ఆదాయం ఉండాలి. కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లొచ్చు. ఇక్కడ ఉండే 2 ఏళ్లు ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా కలిగి ఉండాలి. దరఖాస్తులో భాగంగా ఒక్కరికైతే $1,500, జంటకైతే $2,000, కుటుంబానికైతే $3,000గా ఫీజు వసూలు చేస్తున్నారు. ఫార్మాలిటీలు కాస్త ఖరీదైనగానే కనిపిస్తున్న టెక్ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఆ మాత్రం ఆదాయం ఉంటుంది. వారు ఆ ఖర్చులను తట్టుకుని పనిచేస్తున్నారు. మరో సౌకర్యం ఏమిటంటే వారు ఒక కంపెనీకే పరిమితం కాకుండా రెండు కంపెనీల్లోనూ మూన్ లైటింగ్ అనే విధానంలో పనిచేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా టూరిస్టులు పర్యటించే దేశాల్లో దుబాయ్ ఒకటి. అది నిజంగా ప్రపంచ వాణిజ్యానికి ఓ హబ్ గా ఎదిగింది. మొన్నటి వర్షాలకు వరదలకు దెబ్బతిన్నా త్వరలోనే కోలుకుంది. ఇక్కడ ఎంతో అందమైన సందర్శక ప్రాంతాలు ఉద్యోగులను ఆకట్టుకున్నాయి. దుబాయ్లో పర్యటిస్తూ పని చేసుకునేందుకు సకల సదుపాయాలు కలుగజేస్తున్నాయి. ఈ మేరకు దుబాయ్ ప్రభుత్వం ఏడాది వ్యవధి ఉన్న ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇతర దేశాల్లో ఉండే ఉద్యోగులు ఏడాది పాటు దుబాయ్లో ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చన్నమాట. ఇందుకోసం దరఖాస్తుదారులు నెలకు $5,000 సంపాదిస్తున్నట్లు నిరూపించే పే స్లిప్లు, 3 నెలల బ్యాంక్ లావాదేవీలు చూపించాల్సి ఉంటుంది. యుఏఈ వ్యాప్తంగా వర్తించే ఆరోగ్య బీమా సౌకర్యం కలిగి ఉండాలి. ఫీజు ఒక్కరికి $287గా నిర్ణయించారు. ఎంతో అందమైన బీచ్లుండే అరుబా, కరేబియన్ ఐలాండ్ బార్బడోస్, యూరోప్లోని ఎస్టోనియా, బెర్ముడా ఐలాండ్, జార్జియా దేశాలు కూడా తమ దేశాల్లో వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు ఉద్యోగుల్ని ఆహ్వానిస్తున్నాయి. అయితే సాధారణ ఉద్యోగులతో పాటు కొంతమంది ఫ్రీలాన్సర్లను కూడా అనుమతిస్తున్నారు. సాధారణంగా వీరు ఏ ఒత్తిళ్లు లేకుండా తమకు నచ్చిన సమయంలో నచ్చిన సంస్థల కోసం పనిచేస్తూ సంస్థలకు అవసరమైన సేవలు అందిస్తుంటారు. అలాంటి వారి కోసం కూడా కొన్ని దేశాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. చెక్ రిపబ్లిక్ చాలా కాలంగా జీవ్నో వీసాలు, లాంగ్ టర్మ్ బిజినెస్ వీసాలు మంజూరు చేస్తుంది. ఈ వీసాతో చెక్ రిపబ్లిక్ లో ఎంతకాలమైనా ఉండొచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ కూడా కేవలం ఫ్రీలాన్సర్ల కోసం ప్రత్యేక వీసాలు మంజూరు చేస్తుంది. తొలుత 3 నెలలే దీనికి పరిమితి ఉంటుంది. ఉపాధి పొంది చక్కగా పనిచేస్తే ఆ గడువును మరింతగా పొడిగిస్తారు. దరఖాస్తుదారుడు ఈ వీసా పొందాలంటే ఆదాయ ధృవపత్రం, ట్రావెల్ ఇన్సూరెన్స్, గతంలో పనిచేసిన సంస్థ నుంచి సిఫార్సు తప్పనిసరి. వీరితో పాటు స్వయం ఉపాధి పొందిన వాళ్ళ కోసం స్పెయిన్ దేశం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసాను మంజూరు చేస్తుంది. ఈ వీసాతో ఎవరైనా సరే స్పెయిన్లో పని వెతుక్కుని ఏడాది పాటు నివసించవచ్చు. అయితే అక్కడికి వెళ్లాలంటే గతంలో పనిచేసిన అనుభవం ఉన్నట్లు పత్రాలు కలిగి ఉండాలి. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్న దేశాల్లో సమయాన్ని బట్టి రూల్స్ సవరించబడతాయి. అనుకూలతలు, అవరోధాలను సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి. మొత్తానికి ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఫారెన్ అనే కొత్త విధానం బాగా నచ్చిందని చెబుతున్నారు విశ్లేషకులు.